మరో బ్రేకింగ్ అంతోంది. రహదారిపైకి పులి వచ్చింది. రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. తడోబా బఫర్ జోన్లోని కేస్లఘాట్ అటవీ ప్రాంతం నుంచి పులి రోడ్డుపైకి వచ్చింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ దృశ్యాలు మనం ఐన్యూస్ ఎక్స్క్లూజివ్ లో చూస్తున్నాం. ఐన్యూస్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం. రహదారిపైకి పులి వచ్చింది. రోడ్డుకి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. తడోబా బఫర్ జోన్ లోని కేజ్లఘాట్ అటవీ ప్రాంతం నుంచి పులి రోడ్డుపైకి వచ్చింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిలాబాద్ నుంచి శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీనివాస్, మనం చూస్తున్నాం మొత్తానికి ఈ పులి రోడ్డు మీదకి రావడంతో అక్కడ పక్కన వాహనాలన్నీ కూడా నిలిచిపోయాయి. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అక్కడ, ఏంటి? సోని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఇటు తెలంగాణ బార్డర్ లో ఉన్నటువంటి మహారాష్ట్రలో పెద్ద పుల్ల సంచారం అయితే కలకలం అయితే రేపుతుంది. ఈ రోజు ఉదయం వేళ చంద్రపూర్ జిల్లా మహారాష్ట్రలోని తడోబా బఫర్ జోన్ లోని మూల్ తాలూకా కేస్లఘాట్ అటవీ ప్రాంతంలో రహదారిపై దర్జాగా పులి బైఠాయించడంతో అయితే ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బందులకు అయితే గురయ్యారు. రోడ్డుకి ఇరువైపులో కూడా భారీగా వాహనాలు అయితే నిలిచిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే రోడ్డుపై పులి దర్జాగా ఉన్నటువంటి వీడియోల్ని సెల్ ఫోన్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆ వీడియో వైరల్ గా మారింది. అయితే ఇటు చలికాలం సీజన్ కావడంతో కూడా పులులకు మేటింగ్ సీజన్ గానే అయితే ఇటు జంతు ప్రేమికులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే తడోబా తిప్పేశ్వరం నుంచి కూడా భారీగా పులులు అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకైతే వలస వస్తూ ఉంటాయి. అంతేకాకుండా చంద్రాపూర్ జిల్లాలో కూడా పూర్తిగా అటవీ ప్రాంతాల్లో అయితే ఇవి సంచరిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ పులి ఇటు బఫర్ జోన్ లోని మూల తాలూకా రోడ్డుపై బైఠాయించినట్టుగానైతే చెప్తున్నారు. అయితే గత కొద్ది కాలంగా కూడా ఇటు చంద్రాపూర్ జిల్లాతో పాటు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కూడా పులి సంచారం అయితే ఇటు కలకలం అయితే రేపుతున్నాయి. ఇప్పటికే చంద్రపూర్ జిల్లాలో 10 మందికి పైగా హతమార్చినటువంటి 5 పులుల్ని ఇటు మత్తు ఇంజక్షన్లు ఇచ్చి అయితే తడోబాకైతే తరలించిన పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈ పులి అక్కడి నుంచి పక్కన ఉన్నటువంటి అటవీ ప్రాంతానికి వెళ్లడంతో అయితే ఇటు ప్రయాణికులు కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పుల్ల సంచారం అయితే కలకలం అయితే రేపుతుంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శ్రీనివాస్.